హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఈ రోజు వీడియో భుజ్ బంగారం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వామన్నం ప్రిపేర్ చేస్తున్నాను. వీడి ఇంకా చిన్నోడే కాబట్టి వీడి కోసం సెపరేట్ గా కుక్ చేయాల్సి వస్తుంది. అంటే నార్మల్ వైట్ రైస్, సాంబార్, కర్రీ లాగా కడితే వాడికి కలుపుకొని తినడం రావట్లేదు. అందుకని ఇలా సెపరేట్ గా ఏదైనా రైస్ ఐటమే కుక్ చేయాల్సి వస్తుంది. సో వామన్నం కోసం అని ఫస్ట్ ఆయిల్ లోని ఒక 1/2 డజన్ వెల్లుల్లిపాయలని బాగా దంచి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ వాముతో పాటు ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇంకా అలానే కరివేపాకు అనమాట. ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోని రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ ని నేను ఆల్రెడీ కుక్ చేసి కొంచెం సేపు చల్లారబెట్టాను అనమాట. తాలింపులోని రైస్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒక 5 మినిట్స్ అలా టాస్ చేస్తే అంతే, వామన్నం రెడీ. రైస్ ఉడికించేసి రెడీగా పెడితే ఇది కుక్ చేసుకోవడం ఒక 5 మినిట్స్ అంతే, అంతకు మించి టైం తీసుకోదు. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ ప్రెసెంట్ క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఇలా వాము మనం ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కఫ్, కోల్డ్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. నా చిన్నప్పుడు ఎప్పుడైనా జలుబు చేస్తే మా నాన్నమ్మ ఎక్కువగా ఇలా వామన్నం ప్రిపేర్ చేసి అందులోని నిమ్మకాయ పచ్చడి వేసి తినిపించేది. ప్లెయిన్ వామన్నం ఇలానే తినేయొచ్చు, లేదా నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను. కాసేపట్లో వాడు స్కూల్ కి వెళ్ళిపోతాడు. ఇంకా వాడు వెళ్ళగానే బోల్డ్ అంతా క్లీనింగ్ వర్క్ ఉందన్నమాట, అదంతా చేయాలి. ఆడవద్దు, బాయ్ పెట్టు. సాంబార్ కోసం పప్పు పెట్టేసి ఇంకా క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. యాక్చువల్ గా ఈ రోజు వారాహి నవరాత్రులు ఫస్ట్ డే అనమాట. ఆల్రెడీ ఇల్లంతా డీప్ క్లీన్ చేశాను. కాకపోతే పూజ చేసుకునే రోజు మార్నింగ్ కొంచెం బెడ్షీట్స్ అవి మళ్ళీ చేంజ్ చేద్దాం కదా అనిపించింది. ఇంకా హాల్లోనే ఎక్కువ క్లమ్జీ అయిపోతుంది మాకు. ఫస్ట్ అయితే హాల్ నుంచే స్టార్ట్ చేసాము. కొన్ని ఫోల్డ్ చేయని బట్టలు ఉంటే అవన్నీ నీట్ గా ఫోల్డ్ చేసేసి దివాన్ సెట్ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లోని డైనింగ్ టేబుల్ ఉంటుంది, కానీ 50% మాత్రమే అది కరెక్ట్ గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ రిమైనింగ్ 50% మాత్రం బయట నుంచి తీసుకొచ్చిన గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తెచ్చిన వల్ల ఆ డైనింగ్ టేబుల్ మీదే పెడతాము. అక్కడ ఎక్కువ డంప్ అయిపోతాయి. మా ఇంట్లో కూడా అంతే అనమాట. అందుకనే ఇంకా అవన్నీ తీసేసి నీట్ గా డైనింగ్ టేబుల్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాము. అండ్ ఈ టీవీ టేబుల్ ని కూడా అరేంజ్ చేశాను. మేము టాప్ ఫ్లోర్ లో ఉంటాం కాబట్టి ఈ టేబుల్స్ మీద ఫైన్ డస్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటది. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ 3 డేస్ ఒకసారైనా కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే కృష్ణ దగ్గర ఇలా అరేంజ్ చేశాను. సో ఫైనల్ గా హాల్ వరకు క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మా 2 బెడ్రూమ్ లో ఉన్న బెడ్షీట్స్ అన్ని తీసేసి కొత్త బెడ్షీట్స్ అన్ని వేసి ఇలా అరేంజ్ చేసుకున్నాము. మా ఇంట్లో బెడ్షీట్స్ అన్ని బాగుంటాయి, కానీ దానికి రిలేటెడ్ పిల్లో కవర్స్ మాత్రం మీకు ఎక్కడ కనిపించవు. అన్ని ఆపోజిట్ వేరియేషన్స్ లో ఉంటాయి అన్నమాట. ఈ లోపు స్టడీ టేబుల్ చూస్తే ఇంత క్లమ్జీగా ఉంది. మొత్తం అంతా క్లీన్ చేసి ఈ స్టడీ టేబుల్ క్లీన్ చేయకపోతే ఎలా? ఇక్కడ కూడా చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి బీరువా పైన ఇంకా అలానే స్టడీ టేబుల్ మొత్తం అంతా క్లీన్ చేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి అమ్మ అయితే అన్నం కుక్ చేస్తూ ఉంది. అండ్ పొద్దున్న వాడి స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడి కోసం మాత్రమే రైస్ కుక్ చేస్తాము. అండ్ మేము లంచ్ చేసేటప్పుడు మళ్ళీ సెపరేట్ గా ఆఫ్టర్నూన్ కుక్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా దోశ వేస్తున్నా. ఇది మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి వీడియో షూట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. డెఫినెట్ గా నెక్స్ట్ టైం రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా. టిఫిన్ తినేసి వెంటనే సాంబార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రోజు చాలా హడావిడి అయిపోయింది. ఏమంటే లాస్ట్ మినిట్ లో భుజ్ బంగారం స్కూల్ కి వెళ్దామని అనుకున్నాను. వాడికి మొన్నంతా ఫీవర్ ఉంది. ఈ రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మెడిసిన్ వేయడం మర్చిపోయాను. అందుకనే ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ లో వెళ్ళి మెడిసిన్ వేద్దామని అనుకున్నాం. ఇంకా అదే పనిగా బయలుదేరి ఇప్పుడు స్కూల్ కి వెళ్ళాము. ఇంకా అలా వాడికి మెడిసిన్ వేసి ఇంటికి వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా కాసేపట్లో వాడు కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఇంకా వాడు రాగానే కొంచెం ఈ శనగలు ఉడకబెట్టి ఇచ్చిందమ్మా. సో అవి తింటున్నాడు అనమాట. ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్. ఈనాడు రైతు బజార్ లో దొరికితేనే వెంటనే డాడీ తీసుకున్నారు. కేజీ 100 రూపీస్ అనుకుంటాను.
ఇంకా వాడికి శనగలు ఇచ్చేసి నేనైతే పూజ పనులు స్టార్ట్ చేశాను. అండ్ వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంటే వారాహి అమ్మవారు కొంచెం ఉగ్ర రూపం కదా, ఇంట్లో పూజ చేసుకోవచ్చా ఏంటి అని కొన్ని భయాలు కొంతమందికి ఉన్నాయి. నన్ను కూడా ఒకరిద్దరు డిఎం చేసి అడిగారనమాట. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈ రోజు వీడియోలో ఆన్సర్ చేస్తాను. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సరే, ఇంకా వరాహి అమ్మవారి నవరాత్రి విషయానికి వస్తే కొంతమంది కొన్ని భయాలు ఉన్నాయి కదా. అంటే అమ్మవారి ఉగ్ర రూపం కదా, ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చా, లేదా కొంతమంది శుద్ర పూజలకి అమ్మవారిని పూజిస్తారు, అలా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, వారాహి అమ్మ లలితాదేవి యొక్క ఉగ్ర రూపం అంతే. మీకు నిజంగా భయం ఉంటే గనక వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోకుండా ఓన్లీ లలిత అమ్మవారి ఫోటో పెట్టేనా మీరు పూజ చేసుకోవచ్చు. ఈవెన్ నేను కూడా లలిత అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఎందుకు అనేది రీజన్ డెఫినెట్ గా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా ప్రతిరోజు తలకు స్నానం చేయాలా అంటే అవసరం లేదు. మీ ఆరోగ్యం ఒకవేళ సహకరిస్తుంది అనుకుంటే ప్రతిరోజు తలకు స్నానం చేయండి. లేదు అంటే ఫస్ట్ డే ఎలాగో తలకు స్నానం చేస్తాము, ఇంకా లాస్ట్ 3 days తలకు స్నానం చేస్తే మంచిది. అండ్ అమ్మవారికి కంపల్సరిగా ప్రతిరోజు నైవేద్యం వండి పెట్టాలన్న రూల్ ఏమీ లేదండి. మీ అవకాశాన్ని బట్టి కుదిరితే అమ్మవారికి మంచిగా వండి నైవేద్యం పెట్టండి. లేదు అనుకుంటే గనక ఓన్లీ పానకం నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. ఒకవేళ వండి పెట్టాలి అనుకుంటే ఏమైనా రైస్ తో చేసిన పదార్థాలు మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఇంకా మీకు ఒకవేళ కలశారాధన ఉంటే గనక కలశం పెట్టి అమ్మవారికి పూజ చేసుకోండి. కలశారాధన లేని వాళ్ళు నార్మల్ గా పూజ చేసుకోవచ్చు. ముందుగా ఫస్ట్ గడపకి నీట్ గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మంలో మంచి ముగ్గు వేసుకొని ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి పొద్దున్న 4 నుంచి 6 లోపు లేదా సాయంత్రం 6 తర్వాతైనా పూజ చేసుకోవాలి. అండ్ అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయ్యి కూడా ఈ రోజుకి 5 రోజులు అయిపోతుంది. ఫస్ట్ 5 days ఏదో ఆటంకం వల్ల చేయలేకపోయాము, ఇప్పుడు ఎలా అనుకుంటే లాస్ట్ 5 days కానీ లాస్ట్ 3 days అయినా అమ్మవారికి మీరు పూజ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ డే పూజ చేసుకున్న తర్వాత ఆటంకం వచ్చింది అనుకుంటే ఆ 5 days వదిలేయండి. లాస్ట్ 3 days పూజ చేసుకోవచ్చు. అది మీరు ఫ్రైడే నుంచి చేస్తారా సాటర్డే నుంచి చేస్తారా అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సేమ్ నాకు కూడా ఫస్ట్ డే పూజ చేసుకున్న తర్వాత ఆటంకం వచ్చింది. నేను మళ్ళీ ఫ్రైడే నుంచి పూజ చేసుకుందాం అని అనుకుంటున్నాను. చూడాలి, చేసుకుంటే గనక డెఫినెట్ గా మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడు చేయలేని పూజలు, అది ఏ దేవుడికి పూజ చేసినా సరే, నేను ఇలా పూజ చేశాను వెంటనే నాకు డేట్ వచ్చింది, నేను ఏదో తప్పు చేసేసాను లేకపోతే చేయకూడదు చేశాను అని భయపడకుండా, ఓకే దిస్ ఇస్ నార్మల్. బీయింగ్ ఎ ఉమెన్ ఎవ్రీ మంత్ మనం ఇది ఫేస్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కరెక్ట్ టైం కి అవ్వచ్చు, ఒక్కొక్కసారి డిలే అవ్వచ్చు. అది మనం కరెక్ట్ గా గెస్ చేయలేము. ఎవ్రీ బాడీ టైప్ ఇస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 5 days కొంచెం శుద్ధిగా ఒక రూమ్ లో ఉండి ఎవరితో నేను హెల్ప్ తీసుకొని వాళ్ళని కుక్ చేయమని చెప్పడము అలా చూసుకుంటే గనక 5th day ఒకసారి ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకొని పసుపు నీళ్లు కానీ లేకపోతే గంగాజలం కానీ ఇల్లంతా చల్లేసి ఆ తర్వాత నుంచి మళ్ళీ మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అండ్ పూజా విధానం విషయానికి వస్తే కొంతమంది సెపరేట్ గా పీఠం పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటారు. అలాంటప్పుడు ఇలా ఆటంకాలు అవి రాకూడదండి. అంటే పీఠం పెట్టేటప్పుడు అమ్మవారికి మైలుగాలు అది తగలకూడదు అనమాట. అందుకని చెప్పేసి ఒకవేళ మీకు అవకాశం ఉంటే పీఠం పెట్టుకోండి. లేదు మాకు కొంచెం ఇలా డేట్స్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది అనుకుంటే గనక పూజా రూమ్ లోనే నిత్య దీపారాధనలా కూడా చేసుకోవచ్చు. నేనైతే అలానే చేస్తున్నాను అనమాట. పూజా రూమ్ లోనే అమ్మవారికి నిత్య దీపారాధనలాగా పూజ చేసుకుంటున్నాను. ఇంకిక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే అమ్మవారి పీఠానికి మల్లెపూల ఆయిల్ రాస్తున్నాను అనమాట. ఎంత ట్రై చేసినా అది ఆ పీఠ మీద అది సరిగ్గా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఈ లోపు అమ్మవారి ఫోటో మీద నుంచి ఒక పువ్వు కిందన పడింది. అంతే, ఇంకా చాలా హ్యాపీ అయిపోయాను. అది యాక్సిడెంటల్ గా పడి ఉండొచ్చు, లేకపోతే ఆ పువ్వు నేను సరిగ్గా పెట్టకపోయి ఉండొచ్చు. అది వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ మే బి, ఏది జరిగినా నా మంచికే అన్న ఒక పాజిటివ్ వైబ్ లో వెళ్ళిపోతున్నాను. ఇంకిక్కడ మీరు చూసినట్టయితే పీఠ మీద అమ్మవారి ఫోటోతో పాటు ఒక చిన్న బాల్గణేష్ విగ్రహం ఉంది కదా మా ఇంట్లో, అది పెట్టాను. లక్ష్మీ అమ్మవారి దీపము, ఏనుగులు, ఇంకా కాళహస్తిలో తీసుకొచ్చిన కుందుల్లో దీపాలు, ఇంకా అలానే ప్రసాదంగా పానకంతో పాటు పొంగల్ నైవేద్యంగా పెట్టాను. పూజకి సంబంధించి మొత్తం ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. బయట క్లైమేట్ ఎంత కూల్ గా ఉన్నా సరే చాలా సఫకేటింగ్ గా ఉంది. అందుకనే ఒకసారి మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకున్నాను. ఫస్ట్ అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత వారాహి అమ్మవారి అష్టోత్తరం చదువుకున్నాము. అలానే వారాహి అమ్మవారి స్తోత్రం కూడా ఉంటుందండి, అది కూడా చదువుకోవచ్చు. ఈ రోజు పూజ ఇంటిల్లిపాది కలిసి కూర్చొని చేసుకున్నాము. డాడీని అష్టోత్తరం చదవమన్నారు, ఇంకా ఆయన చదివితే నేను బాబు కలిసి పూజ చేసుకున్నాం.
సో అలా నాకు తెలిసినంతట్లో అమ్మవారికి నవరాత్రి పూజ అయితే చేసుకున్నామండి. ఫస్ట్ టైం ఇలా వారాహి అమ్మవారికి పూజ చేసుకోవడము. అంటే లాస్ట్ ఇయర్ నుంచే నాకు ఒక ఐడియా ఉంది, ఓకే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి, ఎలా పూజ చేసుకోవాలి ఏంటి అని. కాకపోతే లాస్ట్ ఇయర్ నాకు ఫ్రాంక్ గా చెప్పాలంటే అంత అవేర్నెస్ లేదు. వారాహి అమ్మవారికి పూజ చేసుకుంటే ఏంటి అని భయం అయితే ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉండిపోయింది. కానీ ఈ ఇయర్ చాలా వరకు ఒక మంచి అవేర్నెస్ అయితే స్ప్రెడ్ అయింది. అందువల్ల ఎప్పుడూ చేయలేని వాళ్ళు కూడా అమ్మవారికి గుప్త నవరాత్రులు పూజ ఈ సంవత్సరం చేసుకుంటున్నారు. సో మేము కూడా ఇదే ఫస్ట్ టైం అమ్మవారికి గుప్త నవరాత్రులు చేయడము. అమ్మవారికి పూజ చేసుకునే అదృష్టం మాకు దొరికింది. అందుకనే ఇంటిల్లి పాది కూర్చొని ప్రశాంతంగా అమ్మవారికి పూజ చేసుకున్నాం. సో మీలో ఎవరికైనా ఇప్పటికీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ ఎక్కడో తెలియని భయం ఉంది అనుకుంటే ఆ భయం అంతా పక్కన పెట్టేసి అమ్మవారి మీద భారం వేసి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసాక ధూపం కంపల్సరీ వేయాలండి. అండ్ ఇలా పూజ చేసుకునే టైంలోని మనం ఎక్కువసేపు పూజ దగ్గరే కూర్చుంటాం కాబట్టి పూజలో యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ గా ఉండేటట్టే చూసుకోండి. కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఆ వచ్చే స్మోక్ కి మనకి దగ్గు జలుబు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి చూసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్సే యూజ్ చేయండి. అమ్మవారికి ధూపం ఇచ్చేసి ఇంట్లో మొత్తం ధూపం వేస్తే మంచిదన్నమాట. సో ధూపం వేసేసిన తర్వాత ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అమ్మవారికి పూజ చేయక ముందు నా మనసులో ఎన్నో క్వశ్చన్స్. నెక్స్ట్ నా లైఫ్ ఏంటి, నేనేం చేయాలి, ఇప్పుడు ప్రెసెంట్ ఓకే అంతా గడిచిపోతుంది కానీ ఆ తర్వాత అన్న క్వశ్చన్ కి నా దగ్గర ఆన్సర్ లేదు. చాలా ఆలోచించాను కానీ అమ్మవారి పూజ చేసుకున్నాక కొంచెం ఒక ప్రశాంతత అయితే వచ్చింది. అదేంటక్క ఆల్ ఆఫ్ అ సడన్ లైఫ్ గురించి ఎంత ఆలోచిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం జరిగిందంటే దిస్ వాస్ మై లాస్ట్ వర్కింగ్ డే అనమాట. ఎస్, నేను ఆఫీస్ రిజైన్ చేసేసానండి. ఈ సిచ్యువేషన్ కి నేను ప్రిపేర్ అయ్యి లేనమాట, అందుకనే అంత ఆలోచించాల్సి వచ్చింది. ఎవరిమైనా అలానే ఫీల్ అవుతాము. కాన్స్టెంట్ గా ఒక 4 years నుంచి ఒకటే ఆర్గనైజేషన్ తో మీరు వర్క్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ అ సడన్ మీరు దాని నుంచి బయటకు వచ్చేయాలి. అండ్ ఇప్పుడు దాకా మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. గబుక్కున మనకైనా మన పిల్లలకైనా ఏదైనా కావాల్సి వస్తే ఓకే నేను సంపాదిస్తున్నాను కదా నేను ఖర్చు పెట్టుకుంటాను అన్నట్టు ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫేస్ ఏం చేయాలి నెక్స్ట్ అనేది అర్థం కాని ఒక సిచ్యువేషన్ అయిపోయింది నాకు. నా బుర్రలో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి, ఓకే ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, నెక్స్ట్ నేను ఏం చేయాలి? బికాస్ ఐఎమ్ అ సింగిల్ పేరెంట్, ఐ హ్యావ్ టు ఫీడ్ మై బేబీ. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ మై పేరెంట్స్ సపోర్ట్ బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా. సో ఇన్ని క్వశ్చన్స్ రన్ అవుతున్నప్పుడు ఫస్ట్ అయితే ఒక 4-5 hours కూర్చొని ఏడ్చాను. ఆ తర్వాత ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్ అని భుజబంగారానికి చెప్తే వాడు ఏమన్నాడు తెలుసా, ఓకే మమ్మీ నువ్వు కొంచెం బ్రేక్ తీసుకో, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న తర్వాత నీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యాలి. ఇంకా నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను కూడా వచ్చేస్తాను నీతో పాటు, మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి నువ్వు జాబ్ చేసుకొని నేను స్కూల్కి వెళ్తాను, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు. అంతే, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసిందండి. చిన్న పిల్లడు వాడు ఎంత ఆలోచించాడా అనిపించింది. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ దట్ వియాన్ ఈస్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అ పాజిటివ్ వే. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ మై సన్ టు బీ. అంటే ఎప్పుడైనా అమ్మాయిలు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నారు అంటే ఎస్ ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీకు నేను ఉన్నాను, మీకు నచ్చింది చెయ్యండి అని చెప్పేలా ఉండాలి అనుకున్నాను. హోప్ఫుల్లీ ప్రస్తుతానికి వాడు అలానే ఉన్నాడు. ఇంకా ఫ్యూచర్ అయితే నేను ప్రెడిక్ట్ చేయలేను కాబట్టి ప్రస్తుతానికి ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఫస్ట్ అమ్మవారికి మంచిగా పూజ చేసుకున్న తర్వాత ఆఫీస్ కి సంబంధించి మెయిల్ కూడా సెండ్ చేసేసాను. ఇంకా అలా ఐ వాజ్ నౌ జాబ్లెస్ అనమాట. సో నెక్స్ట్ వాట్ ఐ అప్ టు అనేది డెఫినెట్ గా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.